నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిరిజన మహిళలతో పవన్ కళ్యాణ్ థీమ్ సాంగ్ డాన్స్. కేటీఆర్ కు మరో బిగ్ షాట్, రంగంలోకి స్పెషల్ టీం. డిసెంబర్ 21న సుదీర్ఘమైన రాత్రి 16 గంటలు, పగలు 8 గంటలు. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి జాడ లేకుండా చేసిన వైఎస్ఆర్సీపీ అన్న నారా భువనేశ్వరి. పౌష్టిక ఆహారంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న సిహెచ్ పద్మ. యాదాద్రి క్షేత్రంలో వైభవంగా సాగుతున్న ధనుర్మాస మహోత్సవాలు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుసరించిన తీరును ఖండించిన జేఏసీ నేతలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో భాగంగా తెలంగాణ ఆహారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో భాగంగా శనివారం తెలంగాణ ఆహారోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బంజారా హిల్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. అందులో భాగంగా పేరెంట్స్ మరియు టీచర్స్ సహకారంతో విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎం రాజిరెడ్డి, జి శంకర్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ ఆవుల వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల పాఠశాలలో 3వ శనివారం పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. టీచర్స్ పేరెంట్స్ మీటింగ్. అందులో భాగంగా ఈ వారము తెలంగాణ ఆహారోత్సవాలని గవర్నమెంట్ జరపమని చెప్పింది. విద్యార్థులకు పోషకాహారం ఇవ్వడం వలన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత ఆటలు, పాటలు, చదువు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఎదుగుతారు, మంచిగా ఉంటారని పేరెంట్స్ కొన్ని ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేయమని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు ఈ ఆహార వారోత్సవాలని మేము బంజారాహిల్స్ GPS బంజారాహిల్స్ సిస్టంలో ఆహార వారోత్సవాలను జరుపుతాం. మాజీ తోడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రి, భారతీయ రాజకీయ పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలను మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మాజీ తోడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న దివంగత నేత
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం భారీ కేక్ ఏర్పాటు చేసి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుల, కార్యకర్తల, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మీకు ఏ కష్టం వచ్చినా ముందుండి అండగా ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముందు 10 మంది వాళ్ళు బయట జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. Happy returns of the day to Jagannath. Happy returns of the day. Happy returns of the day. Happy returns of the day. Jagannath Reddy నాయకత్వం వర్ధిల్లాలి. Jagannath Reddy నాయకత్వం వర్ధిల్లాలి. Jagannath Reddy నాయకత్వం వర్ధిల్లాలి. జై వైసీపీ. జై వైసీపీ. జై వైసీపీ. జై వైసీపీ. జై వైసీపీ. జై వైసీపీ. జై జగన్. జై జగన్. జై జగన్. జై జగన్. చెవిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. చెవిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. బా పెట్టబా సురేష్ ఇస్తామని హలో 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 నానా ఆరా సురేష్ రాబా చేస్తాబా ఏం బను రాబా. సాధారణంగా ఒక రోజు అంటే పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. అయితే శీతాకాలంతో పాటు కొన్నిసార్లు పగలు ఎక్కువ, రాత్రి తక్కువ ఉంటుంది. 21వ తేదీ తక్కువ పగలు, సుదీర్ఘ రాత్రి ఏర్పడబోతోంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024 డిసెంబర్ 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్న రోజున అయనాంతం వస్తుంది. ఇది ఏటా 2 సార్లు జరిగే ఘట్టం. శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజు, తేదీ ఏటా మారుతూ ఉంటాయి. ఇక ఈ ఏడాది 21వ తేదీన ఈ అరుదైన ఘట్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అది డిసెంబర్ 20, 23 తేదీల మధ్యనే వస్తుంటుందని, డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. దీంతో శీతాకాలంలో ఏర్పడే అయనాంతంపై పలు దేశాలలోని ప్రజలు పలు రకాల నమ్మకాలను పాటిస్తుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధ మతంలోని ఇన్ యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతం ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి గీతా పారాయణం చేస్తారు. రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో పుష్యమాస పండుగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుండి మొదలవుతుంది. అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
ఈ కార్ రేస్ గురించి విచారణ చేపట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటైంది. ఏసీబీ, సిఐయు ఆధ్వర్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం. సిఐయు డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ జరగనున్నట్లు సమాచారం. ఈ కేసును ఎస్పీ స్థాయి అధికారి నిరంతర పర్యవేక్షణలో ప్రభుత్వం విచారణ జరపనుందని తెలుస్తోంది. ప్రస్తుత ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్ ఈ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏసీబీ హెచ్ఎండిఏతో పాటు పలు శాఖల నుండి ఫైల్స్ తెప్పించుకున్నట్లు సమాచారం. ఎస్ఎక్స్ వేదిక కంపెనీతో ఉన్న ఒప్పందాలను మొదటగా పరిశీలించాలని ఏసీబీ అనుకుంటుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ పై కేసు నమోదు దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులను మోహరించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ A1 గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నమోదైన సెక్షన్లు కూడా చాలా తీవ్రమైనది. ఈ క్రమంలోనే కేటీఆర్ ను విచారించేందుకు అందుకు కావలసిన ఏర్పాట్లపై ఏసీపీ డీజీ విజయ్ కుమార్ ప్రత్యేకంగా చర్చించారు. బంజారా హిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్పెషల్ టీం పర్యవేక్షణలో కేటీఆర్ A1 కావడంతో ముందుగా ఆయననే విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ క్రమంలోనే విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు. A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. 4 సెక్షన్లు 9 వేలబుల్ కేసులే కావడం గమనార్హం. ఫార్ములా ఈ రేస్ ను బరాబర్ పైసలు ఇచ్చామని తానే సంతకం పెట్టానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు నాడు ప్రభుత్వ కార్యక్రమంగా 55 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పైసలు విడుదల చేయాలని అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ను నేనే ఆదేశాలు ఇచ్చానన్నారు. ఆర్డర్స్ పై సంతకాలు కూడా పెట్టాను. ఫార్ములా ఈ రేస్ కు డబ్బులు విడుదల చేసిన విషయంలో పూర్తి బాధ్యత నాదే. అరవింద్ తప్పు లేదు. అప్పుడు నేనే గవర్నమెంట్ ప్రభుత్వంగా నిర్ణయం తీసుకున్నా అని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు మన్యం జిల్లాలో పర్యటించారు. అక్కడ గిరిజన గ్రామాల్లో డోలీల బాధలు ఉండకూడదనే ఉద్దేశంతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లాలో పర్యటించారు. అక్కడ గిరిజన గ్రామాల్లో డోలీల బాధలు ఉండకూడదనే ఉద్దేశంతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ తింసా నృత్యం చేశారు. అక్కడి స్థానిక గిరిజన మహిళలతో కలిసి ఆయన డ్యాన్స్ వేశారు. వర్షం పడుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ నృత్యం చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా పవన్ ఇవాళ మక్కువ మండలం బాగుజోలాలో పర్యటించనున్నారు. బాగుజోలా గ్రామం నుంచి సిరివరం వరకు 9,50,00,000 రూపాయలతో 9 కిలోమీటర్ల మేర తారు రోడ్డుగా మార్చుతామని హామీ ఇచ్చారు. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం వానసభద్ర పంచాయతీలో రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. 55 గిరిజన ప్రాంతాలను కలిపేలా 36.71 కోట్ల వ్యయంతో 39.32 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి పునాది వేశారు. ఇది పూర్తి కాగానే 3,782 మంది గిరిజనుల డోలీ కష్టాలు తీరనున్నాయి. అలాగే బాగుచోల గ్రామం నుంచి సిరివరం వరకు 9.50 కోట్ల వ్యయంతో 9 కిలోమీటర్ల మేర తారు రోడ్డుగా మార్చుతున్నామన్నారు. తన జీవితంలో ఈర్ష్య ఉండదని అన్నారు. ఎవరైనా తనకంటే ఎత్తుకు ఎదిగినా విజయం సాధించినా అసూయ ఉండదని తెలిపారు. అనంతరం షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
అభిమానులకు చురకలు పెట్టారు. తనను పని చేసుకోనివ్వండని, తాను బయటకు వస్తే తన మీద పడిపోతే తాను ఏ పని చేయలేనని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. జేబులను నింపుకోవడానికి ప్రజల జీవితాలతో చెలగాటమాడింది. కక్ష పూరితంగా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి లేకుండా చేశారన్న నారా భువనేశ్వరి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుసరించిన తీరు సరైనది కాదని ఓయూజేఏసీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుసరించిన తీరు సరికాదని ఓయూజేఏసీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీలో చర్చ జరుగుతున్న తరుణంలో కాగితాలను స్పీకర్ పైకి విసిరివేయడం సిగ్గుచేటన్నారు. కౌశిక్ రెడ్డి తక్షణం స్పీకర్ ప్రసాద్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత స్పీకర్ పై కాగితాలను చింపి విసిరిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ కు వినతి పత్రం సమర్పించనున్నట్లు విద్యార్థి నాయకులు నోముల శేషు, సైదులు యాదవ్, విజయ్ నాయక్ తదితరులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో భూభారతి బిల్లును తీసుకొచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక దళిత స్పీకర్ అయినటువంటి దళిత నాయకుని పైన ఈ రోజు పేపర్లు చించివేసి అదే భూభారతికి సంబంధించినటువంటి పేపర్లన్నింటినీ కూడా చించివేసి మొఖాన ఇసిరివేయడం జరిగింది. ఈ దుశ్చర్య అనేది ఖచ్చితంగా ఈ అగ్రవర్ణాల యొక్క దురంకార చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి విద్యార్థి లోకంగా మేము తెలియజేస్తున్నాం. ఖబర్దార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా, అగ్రవర్ణ దురంకార చర్యల్ని ఇప్పటికైనా మానుకోండి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. లేనట్లయితే ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమాజం అంతా కలిసి మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్పీకర్ పైన మీరు ఏ విధంగా దురంకార చర్యలకు పాల్పడ్డారో అదే విధంగా మీ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి, క్షమాపణ చెప్పనట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ శాశ్వతంగా 5 సంవత్సరాలు కూడా మీ యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము గవర్నర్ కూడా మేము వివరణ ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దళిత నాయకుడిని, దళిత ఎమ్మెల్యేను శాసనసభ స్పీకర్ గా ఎన్నుకోవడం చాలా గొప్పగా విషయం. అట్లాంటి స్పీకర్ పోడియంలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భూమాత కార్యక్రమాన్ని ఆప్షన్ పై చర్చా వేదికలో ఒక దళిత స్పీకర్ పై అగ్రకుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి పేపర్లు విషయడం చాలా దుర్మార్గ చర్య. ఈ చర్యని ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ నుంచి ఖండిస్తా ఉన్నాం. ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి, వెంటనే నువ్వు దళిత స్పీకర్ వంటి నాయకునికి క్షమాపణ చెప్పాలి. లేదంటే మేము త్వరలో ఉస్మానియా జేఎస్ నుంచి గవర్నర్ కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల
శాసనసభ సభ్యత్వాన్ని మొత్తం రద్దు చేయని మెమోరాండం ఇస్తాం. ఒక దళిత స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీ అహంకార కుటుంబం చేయడం దుర్మార్గం చేయడం, మీరు అసెంబ్లీ శాసనసభ నియమాలను ఉల్లంఘించి ఒక స్పీకర్ పై పొడలు పోవడం చాలా దూరం వచ్చాం. ఈ విషయంపై మేము ఉస్మాన్ చేసి ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంటనే స్పీకర్ కి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ని. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో రావాలని పోరాటం చేసిన వ్యక్తిని ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి వాని అహంకార ధోరణి ఇంకా వాళ్ళకి తగ్గట్లేదు. వాళ్ళని ఏం చేయాలనేది మేము గవర్నర్ గారికి చెప్తాం. పాడి కౌశిక్ రెడ్డి నీకెందుకు అంత అహంకారం? మీ పార్టీ ఉన్నప్పుడు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా మా దళిత స్పీకర్ని పేపర్లతోటి కొడతారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ పార్టీ మీరు అతి కొద్ది రోజుల్లో ఇక మీరు భూస్థాపితం చేస్తామని మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఓయూజేఏసీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మీరు పాడి కౌశిక్ రెడ్డి మా దళిత స్పీకర్ ని వెంటనే మీరు క్షమాపణ చెప్పకుంటే మిమ్మల్ని తప్పకుండా గవర్నర్ ను కలిసి మేము బర్తరఫ్ చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అత్యంత వైభవంగా ధనుర్మాస ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 6వ రోజును పురస్కరించుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు. ధనుర్మాసంలో శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తే వైకుంఠానికి వెళతారని పద్మపురాణం ద్వారా తెలుస్తోంది. ఈ నెలలో లక్ష్మీదేవిని పూజించి ఉపవాస దీక్షలు పాటిస్తే అన్ని శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఈ నెలలో గోదాదేవి నారాయణుడిని అర్చించడం వలనే సాక్షాత్ శ్రీరంగ నాయకుడితో వివాహం జరిగిందని పద్మపురాణంలో ఉంది. ఈ నెలలో చిన్నపాటి క్రతువైన అమోఘమైన ఫలితాలను ప్రసాదిస్తుందని నమ్మకం. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అత్యంత వైభవంగా తిరుప్పవై మరియు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.